సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గైస్. సో ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ. సో ముందుగా ఆ ఫిష్ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె, జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డలు వేసి దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని దాన్ని కొద్దిసేపు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అందులోకి ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి చింతపండు రసంలో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మనం ఆ ఫిష్ ముక్కలలోకి వేసుకోవాలి. ఇంకా సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి దాంట్లోకి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి అందులోకి మనము కొత్తిమీర వేసుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మా డాడీ అయితే ఫిష్ కర్రీని టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.